హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో వంటలవ్వ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గంగన్నపల్లి అనే ఊరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఊరు. ఆ ఊరు వంటలవ్వకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియా అంటే ఆ ఫ్యాన్ బేస్లో కేవలం యూత్ మాత్రమే ఉన్నారనుకోకండోయ్. వంటలవ్వ ఫ్యాన్స్లో రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు, సరిగా నడవలేని ముసలివాళ్లు కూడా ఉన్నారు. ఏంటిది, ఒక వంటలవ్వకి ఇంత ఫాలోయింగా అనుకుంటున్నారా? అయితే ఆ వంటలవ్వ కథ మీరు వినాల్సిందే. కానీ ఒక సాధారణమైన అవ్వ వంటలవ్వగా ఎలా పాపులర్ అయ్యిందో తెలియాలంటే మాత్రం ఆమె అలా అవ్వడానికి కారణమైన ఒక స్వార్థపరుడైన ఫుడ్ బిజినెస్ ఓనర్ని అడిగే తెలుసుకోవాలి. ఒక రిపోర్టర్ ఆ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఐరావతం అనే పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి మైక్ పెట్టి, చెప్పండి సార్, అసలు ఈ వంటలవ్వ గురించి మీకేం తెలుసు? కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో మన వంటలవ్వని పాపులర్ చేయాలని మీకెందుకు అనిపించింది? ఇందులో కూడా మీ స్వార్థం ఏమైనా ఉందా, లేదా సమాజం గురించి ఆలోచించే ఇలా చేశారా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి అనేసరికి చాలా రోజులుగా తన పరువుని వీధిపాలు చేస్తున్న ఈ వీడియోలన్నా, కెమెరాలన్నా, మైక్లన్నా, రిపోర్టర్లన్నా వాటి మీద మంటెక్కిపోయి ఉండడం వల్ల ఐరావతం ఇంకా తన ఫ్రస్ట్రేషన్ని ఆపుకోలేకపోయాడు. ఏంటమ్మా, ఒకలెనక ఒకరు కెమెరాలు మైకులు ఒట్టుకొచ్చేయడం, మా ముఖాల మీద వేసేసి అడ్డమైన ప్రశ్నలు అడగడం. అసలు ఏటి చెప్పాలమ్మా మీకు? ఇప్పటికీ 25 ఛానళ్లకు చెప్పినాను, ఇదే మొక్క మళ్ళీ మీరొచ్చి పడ్డారు. అసలు ఏటైందో మళ్ళీ చెప్తాను, చెవులు రెక్కించుకొని వినండి అంటూ అసలు వంటలవ్వ ఫేమస్ కాకముందు, అంటే ఒక 2 నెలల ముందు అవ్వ ఎలా ఉండేది, ఆమె బ్రతుకు తెరువు ఏంటో చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి వంటలవ్వకి వెనక ముందు ఎవ్వరూ లేరు. అందుకే తన బ్రతుకు తెరువు కోసం తన ఇంటి వాకిట్లో సాయంత్రం పూట వామాకు బజ్జీలని, తమలపాకు బజ్జీలని, ఇలా తమ కాలంలో సాయంత్రం పూట సరదాగా చేసుకునే వంటలని ఎప్పుడూ తను తయారు చేసి అమ్మేది. ఈ తరం వాళ్ళకి అవి కాస్త వెరైటీ వంటలు కావడంతో ఆ పదార్థాల టేస్ట్ ఏంటో చూడాలని కుర్రకారు ఆ అవ్వ దగ్గరికెళ్ళి తినేవాళ్ళు. అలా మొదట్లో అప్పుడొకడు వెళ్ళి అవ్వ వంటలు తింటే రాను రాను ఆ సంఖ్య పెరిగిపోసాగింది. అదంతా చూస్తున్న ఐరావతానికి ఆ ముసలమ్మ తీరు నచ్చలేదు. ఎందుకంటే ఐరావతం అదే ఊళ్ళో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని, మరో చోటులో ఒక బేకరీని, దాని పక్క వీధిలోనే జ్యూస్ అండ్ సలాడ్ బిజినెస్ అని చెప్పి ఆ ఊళ్ళో కాస్త డబ్బులు గట్టిగా వచ్చేవి, లాభం బాగా ఉండేవి. అన్ని వ్యాపారాలు తనే వేరువేరు బ్రాంచులు పెట్టి నడిపిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే అవ్వ పాతకాలం వంటకాలు ఫేమస్ అవుతున్నాయో ఐరావతం వ్యాపారం పడిపోసాగింది. అందుకే ఆ ఉక్రోషంతోటే ఒకరోజు అవ్వ దగ్గరికెళ్ళి, చూడవే ముసలి, ఈ జనాలున్నారు చూడు, వీళ్ళు ఒట్టి గొర్రెలే. వాళ్ళకి రుసులు అక్కర్లేదు, ఎప్పుడు ఏదో ఒక రకం కొత్త ఐటెం కావాలి అంతే. ఎన్నాళ్ళు నా వ్యాపారాలన్నీ జనానికి ఉన్న తిండి వల్ల బాగానే నడిచాయే. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా తమలపాకు బజ్జీలు, వామాకు బజ్జీలు, పెసర పునుకులు అంటూ పాతకాలం రుచులు మళ్ళీ జనాలకి అంటగడుతున్నావు. చూడు నాయనా, నేను వెనక ముందు ఎవ్వరూ లేనిదాన్ని. నా బ్రతుకు నడుపుకోవడానికి నా గుమ్మంలో ఏదో 4 బజ్జీలు అమ్ముకొని పొట్టు పోసుకుంటున్నాను. నా వలన నీకు ఏమిబ్బందొచ్చింది నాయనా అని అమాయకంగా అవ్వ అడిగిన ప్రశ్నకి ఐరావతానికి కోపం తన్నుకొచ్చేసింది. కాని ముసలమ్మ మీద తన ప్రతాపం చూపించడం ఎందుకులే అని తమాయించుకుని, చూడోలే అవ్వా, నీ వ్యాపారం మొదలైన కాడ నుంచి నా వ్యాపారం పడిపోయిందే. అలా అని నీ వ్యాపారం మానేయమని నేను చెప్పను. ఎందుకంటే నీ వ్యాపారానికి ఇప్పుడు గిరాకీ ఉంది కాబట్టి ఈ కాడ నుండి నీ వ్యాపారానికి కావలసిన పిండ్లు, నూనెలు, సరుకులు అన్నీ నేను అమ్ముతాను. కానీ వాటిని నేను చెప్పిన తీరులో కాస్త అటు ఇటుగా నువ్వు తయారు చేసి నాకు ఇస్తే చాలు. వాటిని నేను అద్దాల్లో ఎట్టుకుని కూసింత ఎక్కువ రేటుకు అమ్ముకుంటాను అంటూ తెలివిగా ఆ ముసలమ్మ అమ్మే ఐటమ్స్ని కూడా
తన వ్యాపారానికి వాడుకోవడానికి ముసలమ్మని కల్తీలోకి దింపి ఆ నిందతో ఆమె వ్యాపారాన్ని పూర్తిగా మూయించడానికి పాములు కదపసాగాడు. కాని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ముసల్ది కదా, అందుకే ఆ మోసగాడి మాటలకి పడలేదు. చూడు బాబూ, ఈ వచ్చే 4 రూపాయలు నా బతుక్కి సరిపోతాయి. కాబట్టి నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారం నేను చూసుకుంటాను అని ఐరావతం పెట్టిన ప్రపోజల్ని రిజెక్ట్ చేయడంతో ఐరావతానికి కోపం వచ్చింది. అందుకే ఆ ముసలవ్వ వ్యాపారం మొత్తాన్ని కింద పడేసి చిందర వందర చేసేసి వెళ్ళిపోయాడు. కాని అతని కర్మ ఎలా కాలిందంటే, అంతసేపటి నుండి ఐరావతం అవ్వ మాట్లాడుకున్న మాటలన్నీ ఎవరో ఆకతాయి కుర్రోడు ఫోన్లో షూట్ చేస్తున్నాడు. ఆ విషయం తెలియక ఐరావతం అంతా రచ్చ చేసి వెళ్ళిపోయాడు. కానీ తరువాత తన ప్రతాపం, కస్టమర్స్ అంటే తనకి ఉన్న చులకన భావన అన్నీ తన మాటల్లోనే ఉండడం, ఆ ముసలవ్వకి వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయింది. దాంతో 2 అమ్మాయిలు ఆ ముసలవ్వకి సపోర్టు రావాలని డిసైడ్ అయ్యారు. వారిలో ఒక అమ్మాయి లాస్య, మరొకరు రోహిణి. వాళ్ళు వంటలవ్వ దగ్గరికి వచ్చి, అవ్వా, ఈ జనరేషన్ పిల్లలమైన మాకు మీ జనరేషన్ వంటలు తినాలన్నా అవి వండడం నేర్చుకోవాలన్నా ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు అమ్మే చాలా పదార్థాలు మా అమ్మమ్మ బ్రతికుండగా ఇంట్లో చేసేది. అవన్నీ ఆమె పోయినాక మిస్ అవుతున్నాను. అందుకే అవ్వా, ఇక నుండి నువ్వు ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా చేసుకో, నీకు మా యూత్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అవునవ్వా, ఆ ఐరావతం నీ వ్యాపారాన్ని ఎలా నాశనం చేశాడో ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యింది. నీకు చాలామంది నుండి సపోర్ట్ ఉంది. కాబట్టి ప్రపంచం మరిచిపోయి గతంలో కలిసిపోయిన మీ కాలం రుచులన్నీ మా కాలం వాళ్ళకి గుర్తు చేయవ్వా? అంతేకాదు, అలాంటి రుచులు మాలాంటి వాళ్ళకి నేర్పితే మరో తరంకి మీ తరం రుచులు తెలుస్తాయి కదా అంటూ తన బ్రతికేదో తను బ్రతుకుదామనుకున్న అవ్వ భుజాల మీద అంత పెద్ద బాధ్యత పెట్టేసరికి అవ్వ కూడా కాదనలేకపోయింది. ఎంతైనా పాతకాలం మనిషి కదా, కడుపు నింపాలి అంటే ఒళ్ళు మరిచి వండి పెట్టడం తప్ప టైం ఏంటా అని పట్టించుకోని మనసున్న తరం ఈ తరం. అందుకే ఆ 2 ఆడపిల్లల సహాయంతో ఆ అవ్వ పూర్తిగా వంటలవ్వ అవతారం ఎత్తింది. తమ కాలంలో వండుకునే ఎన్నో వంటలు ఇప్పుడు తరానికి రుచి చూపించసాగింది. అందులో లచ్చించారు ఉంది, శివంగి పూలు ఉంది, గుమ్మడికాయ దప్పడం ఉంది. ఇవి కాక సరదాగా స్నాక్స్ లాగా తినడానికి కర్పూరం తాలింపులు, అల్లం అత్తేసరులు, ఇలా పాతకాలంలో మన అవ్వలు తాతవ్వలు తిన్న ఎన్నో ఆరోగ్యవంతమైన పదార్థాలని వంటలవ్వ వండడం, వాటిని సోషల్ మీడియా వేదికగా ఆ ఆడపిల్లలిద్దరూ ప్రాచుర్యం చేయడం, ఇలా ఒక్కరోజుతో అవ్వ జాతకం మారిపోయింది. అలా నా కర్మకాలి నేను రెచ్చిపోయాను. ఆ అవ్వ అదృష్టం తిరగబడింది. విన్నారు కదా, ఇంకోసారి ఎవ్వరూ నా కాడికి రాకండి. అలా ఒక అత్యాశ స్వార్థపరుడు అయిన వ్యాపారి తన అహంకారంతో ఒక ముసలవ్వని అడ్డుకోవాలి అనుకుంటే ఆ ముసలమ్మ గోవర్ధన పర్వతమంతా ఎదిగిపోయింది. కేవలం సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్స్ మాత్రమే కాదు, ఎక్కడెక్కడి నుండో కారుల్లో వయసు ఉడికిపోయిన ముసలివాళ్లు కూడా అక్కడికి వచ్చి ఆ వంటలవ్వ చేతి వంటలు తినెళ్తున్నారు. కేవలం తిని వెళ్లడమే కాక తమ ఇళ్లలో ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆ ఫుడ్కి కూడా ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు. అలా ఇప్పటి తరానికి తెలియని ఎన్నో రుచులని కొత్తగా పరిచయం చేసే అవకాశం ఆ వంటలవ్వకి వస్తే ఆ రుచులను చూసేదంత సిరి ఆ ఊరి జనానికి దక్కిందే. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.